సో తెలంగాణలో మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి MQ1లో మేనేజ్మెంట్ కోటా 1లో ఈ లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన ఇష్యూ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. అయితే దీనికి సంబంధించి ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పేసి హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ సీనియర్ రిప్రజెంటేటివ్ బండారి రాజ్ కుమార్ గారు ఇక్కడ మనకి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారనమాట. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 85% పీజీ సీట్లను స్థానికులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని HRDA స్వాగతిస్తుందన్నారు. దీంతో వైద్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అయితే దీన్ని అడ్డుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో న్యాయపరంగా పోరాడాలని కోరారు. HRDA తరపున తాము కూడా పోరాడుతామని, ప్రైవేటు కాలేజీల అనైతిక లాబియింగ్ను బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. సో అయితే దీని వెనకాల ఈ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి, ఈ న్యూస్ని బట్టి మేబీ ఓపెన్ ఉంటే, అంటే వాళ్ళకి ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి నాకు తెలిసి అయితే మరి ఇప్పుడు లోకల్ స్టూడెంట్స్ అయినా ఫీజు అయితే అదే కట్టాలి, లేదు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా కూడా సీట్లు ఫిల్ అయితే అదే ఫీజు కట్టాలి కదా. మరి వాళ్ళ లాబియింగ్ ఏంటి జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇంకా కరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఇది మనకు ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో జస్ట్ మీకు తెలియజేయడం కోసం మీకు ఈ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. మీకు తెలుసు కదా, జనవరి 19కి హైకోర్టు జడ్జిమెంట్ అయితే ఉందన్నమాట. మళ్ళీ వాయిదా వేయడం జరిగింది కదా. సో జనవరి 19 వరకు అయితే వెయిట్ చేయాలి MQ1 కోసం. మేబీ మనకిప్పుడు తెలంగాణలో మరి ఏ కేటగిరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే వీసీ కూడా రిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నిన్న గవర్నర్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో మరి కొత్తగా ఇన్ఛార్జ్ వీసీని నియమించిన తర్వాత మేబీ ఆయన తీసుకునే డెసిషన్లో మేబీ కొత్తగా ఈ మన ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఆల్రెడీ ఏపీలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. సో చూద్దాం తెలంగాణలో ఎప్పుడు మనకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనేది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.